రావణాసుడు శివుడు దగ్గర తీసుకున్న ఆత్మలింగం ఇప్పుడెక్కడుందో మనం తెలుసుకుందాం. రావణాసుడు శివుడికి కఠోరంగా తపస్సు చేయడం వల్ల శివుడు తన దగ్గర ఉన్న ఆత్మలింగాన్ని రావణాసుడికి ఇచ్చి ఇలా అన్నాడు. ఆత్మలింగాన్ని మొదట భూమి మీద ఎక్కడ పెడతారో అక్కడి నుండి కదపడం కుదరదు అని చెబుతాడు. రావణాసుడు ఆత్మలింగాన్ని తీసుకొని తిరిగి లంకెకి వెళ్తుంటే విష్ణుమూర్తి తన మాయని ఉపయోగించి సాయంత్రం అయినట్టుగా భ్రమగా కల్పిస్తాడు. రావణాసుడు బ్రాహ్మణుడు కాబట్టి స్నానం చేసి పూజ చేయాలని అనుకుంటాడు. అక్కడ గోవును కాచుకొని పిల్లవాడిని పిలిచి ఆత్మలింగాన్ని ఇస్తూ భూమి మీద పెట్టద్దు అని చెబుతాడు. అప్పుడు గోవును కాచుకొని పిల్లవాడు, నేను 3 సార్లు మాత్రమే రావణ అని పిలుస్తాను, ఆ లోపల లేకపోతే ఈ ఆత్మలింగాన్ని ఇక్కడే వదిలేసి పోతాను అని చెబుతాడు. రావణాసుడు సరిగ్గా పూజలో ఉండగా రావడం కుదరదని రావణ 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 అని 3 సార్లు త్వరగా పిలుస్తాడు. రావణుడు రాకపోవడంతో అక్కడే ఆ భూమి మీద వదిలేసి మాయమవుతాడు. రావణుడు పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు, కానీ ఒక ఆవు చెవి మాత్రమే దొరుకుతుంది. అందుకని ఆత్మలింగాన్ని పెట్టిన ప్రదేశాన్ని గోకర్ణగా ప్రసిద్ధి చెందింది.